Hi friends, welcome to Science Technical Hub. I am Swarupa. Today మనం one of the important and interesting టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఇంట్రెస్ట్ గురించి చెప్పుకుందాం ఈరోజు. సాధారణంగా ఇంట్రెస్ట్ అనేది టూ టైప్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. తెలుగులో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సాధారణ వడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ. ఎవరైనా ఒక వ్యక్తి కొంత మనీని వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పుగా తీసుకుంటే మళ్ళీ రిటర్న్ చేసేటప్పుడు దానికి కొంత వడ్డీ వేసి ఇస్తాం, దాన్నే ఇంట్రెస్ట్ అంటారు. ఇక్కడ ఫుల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు మనం తీసుకున్న మనీని ప్రిన్సిపల్ అంటారు. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, వడ్డీ. తీసుకున్న డబ్బులు, వడ్డీ రెండు కలిపితే అమౌంట్ అంటారు. ఫస్ట్ మనం సింపుల్ ఇంట్రెస్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఈ టాపిక్స్, ఈ కాన్సెప్ట్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటుంది. దీనివల్ల ఇది బాగా నేర్చుకుంటే మనం ఎక్కువ మార్క్స్ని గెయిన్ చేసుకోవచ్చు. బ్యాంక్ ఎగ్జామ్స్లో, ఎస్ఎస్సిలో, గేట్లో, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా ఈ కాన్సెప్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR by 100. ఇక్కడ P అంటే ప్రిన్సిపల్, ముందే అనుకున్నాం కదా. ప్రిన్సిపల్ అంటే మనం తీసుకున్న డబ్బులు. T అంటే టైం, నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఎన్ని సంవత్సరాలకు మనం తిరిగి ఇచ్చాము అనేదాన్ని టైం అంటారు. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 4000 మనీ తీసుకున్నాము, దానికి 2 రూపాయలు వడ్డీ ఇస్తున్నావు, 3 రూపాయలు వడ్డీ ఇస్తున్నావు అంటే కదా, దాన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. స్టెప్లోకి వెళ్దాం. First problem. A man deposits 5000 rupees in his bank account for 5 years to earn an interest of 12%. What amount will he get after 5 years? ఒక వ్యక్తి బ్యాంక్లో 5000 రూపీస్ అమౌంట్ని డిపాజిట్ చేశారు. ఎన్ని ఇయర్స్కి? 5 ఇయర్స్కి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%. ఇందులో మనకి P తెలిసింది, T తెలిసింది, R తెలిసింది. మనల్ని అమౌంట్ కనుక్కోమన్నాడు. అమౌంట్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. మనం ఫస్ట్ ఇంట్రెస్ట్ మనకు తెలియదు కాబట్టి ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. మనకి అమౌంట్ కావాలంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ మనకు తెలుసు 5000, ఇంట్రెస్ట్ తెలీదు. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ని తెలుసుకుందాం. PTR by 100. P అంటే ఎంత? 5000. T అంటే 5 years. R అంటే 12%. 5000 into 5 into 12 by 100. 2 zeros, 2 zeros. 12 5 is 60, 65 is 3000. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఇప్పుడు మనకి అమౌంట్ కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఎంత? 5000 ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ 3000, అమౌంట్ 8000. ఆప్షన్ D. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 8960 రూపీస్ ఫర్ 3 years ఈజ్ 1344 రూపీస్. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ పర్సెంట్. ఈ ప్రాబ్లంలో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చేశారు, ప్రిన్సిపల్ కూడా ఇచ్చేశారు, టైం కూడా ఇచ్చేశారు 3 years అని. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనం R కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు? 1344 రూపీస్. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారు? 8960. టైం 3 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలీదు. మనకు తెలిసిన ఫార్ములా PTR by 100. 1344 is equal to 8960 into 3 into R by 100. R is equal to into 100 by 8960 into 3. 0 0 cancel. 3 1s are 3 4 48 0.
448 ones are 2 2 ones 2 5s 5%. Option D. Next question. A bank advertises that you can double the money if you invest it with them for 8 years. What is the rate of interest offered by them? ఒక బ్యాంక్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, మీరు కొంత మనీని కానీ ఇన్వెస్ట్ చేస్తే బ్యాంక్లో ఆఫ్టర్ 8 years తర్వాత ఆ మనీ డబుల్ అవుతుందంట. అయితే వాళ్ళు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఆఫర్ చేశారో మనల్ని కనుక్కోమన్నారు. మనకి ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళు ప్రిన్సిపల్ ఇవ్వలేదు, అమౌంట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, ఓన్లీ 8 years అని మాత్రమే ఇచ్చారు. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 8 years. సో మనం ఇక్కడ ప్రిన్సిపల్ని ఎక్స్ అనుకుందాం. వాళ్ళు ఏం చెప్పారు, ఆఫ్టర్ 8 years తర్వాత ఈ అమౌంట్ డబల్ అవుతుంది అన్నారు. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 2x. మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. దీంతో మనం ఆర్ని ఐడెంటిఫై చేయాలి. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. మనకి అమౌంట్ తెలుసు 2x, ప్రిన్సిపల్ x, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే PTR/100 కదా. 2x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ ఇందులో p అంటే x ఇంటూ t అంటే 8 years, R/100. x ఇటువైపుకి వెళ్తే 2x మైనస్ x ఇంటూ 8/100. 2x నుంచి x పోతే x క్యాన్సిల్. R ఈజ్ ఈక్వల్ టు 100/8, 12.5%. దీనికి ఈ ప్రాబ్లంకి ఒక షార్ట్ కట్ ఉంది, ఇలా కాకుండా కొంచెం ఈజీగా చేయొచ్చు. అనదర్ మోడల్. మనకి తెలియదు కాబట్టి ప్రిన్సిపల్ సమ్ 100 రూపీస్ అనుకుందాం. ఇది డబల్ అయిందంటే 200 అయింది. వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 100. మనకేం తెలుసు, 8 years తర్వాత ఇది డబల్ అవుతుందని తెలుసు. సో 100 ఇంటూ ఈ డిఫరెన్స్ బై 8 ఈజ్ ఈక్వల్ టు 12.5. ఈజీగా వచ్చేసింది కదా. ఇలాగే ట్రిపుల్ అయింది అనుకో, 100 300 అవుతుంది, వాటి మధ్య డిఫరెన్స్ 200 అవుతుంది. ఇలా చేసుకోవచ్చు. మీకు ఇక్కడ టైం ఇచ్చారు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఒకవేళ మీకు ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేసి టైం కనుక్కోమన్నా కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే చేయాలి. ఇది కొంచెం ఈజీ మోడల్, దీనివల్ల మీకు చాలా టైం సేవ్ అవుతుంది. ఇది కొంచెం ఈజీ మోడల్, దీనివల్ల మీకు చాలా టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద సింపుల్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ మనీ ఈజ్ 4/9 ఆఫ్ ది ప్రిన్సిపల్ అండ్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు ది రేట్ %. ఫైండ్ ద రేట్ అండ్ టైం. క్వశ్చన్ కానీ కొంచెం బాగా అర్థం చేసుకుంటే ఆన్సర్ మనకి ఈజీగా వస్తుంది. ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చేసారు. ద సింపుల్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ మనీ ఈజ్ 4/9 ఆఫ్ ది ప్రిన్సిపల్. అంటే మనకి ప్రిన్సిపల్ ఎంతో ఇవ్వలేదు కాబట్టి మనం P అనుకుంటాం. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 4/9 ఆఫ్ ది ప్రిన్సిపల్ అంట. అలాగే ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు ది రేట్ %. అంటే T ఈజ్ ఈక్వల్ టు R ఈజ్ ఈక్వల్ టు X అనుకుందాం. ఈ రెండు ఈక్వల్ అని ఇచ్చారు. ఫైండ్ రేట్ అండ్ టైం. ఈ TRని మనం కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని ఇచ్చారు? 4/9 ఆఫ్ ది ప్రిన్సిపల్. మనకు తెలియదు కాబట్టి P అనుకున్నాం. TR రెండింటిని మనం XX అనుకున్నాం /100. PP క్యాన్సిల్. x² ఈజ్ ఈక్వల్ టు ఈ 100 అటువైపుకి వెళ్తే 4 × 100/9, 400/9. దీన్ని ఎలా రాసుకోవచ్చు? స్క్వేర్స్లో అయితే 20/3 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. స్క్వేర్ క్యాన్సిల్. x ఈజ్ ఈక్వల్ టు 20/3. దీన్ని 6 2/3గా రాసుకోవచ్చు. ఆప్షన్ B. ఈరోజు మనం చూడబోయే ఈ క్వశ్చన్స్ అన్నీ డిఫరెంట్ మోడల్స్. సేమ్ మోడల్ రిపీట్ అవ్వకుండా చూసుకుంటున్నాను.
ఈ క్వశ్చన్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మోడల్. 2500 is divided into 2 parts such that if one part be passed out at 5% simple interest and other at 6%, the yearly annual income may be 140 rupees. How much was lent at 5%? 2500 అనేది ఒక మనీ. దీన్ని 2 పార్ట్స్ చేశారంట ఇన్వెస్ట్ చేయడానికి. మనకి తెలియదు కాబట్టి ఫస్ట్ పార్ట్ని ఎక్స్ అనుకున్నాం. సెకండ్ ఎంత అవుతుంది? 2500 మైనస్ ఎక్స్. ఫస్ట్ దాన్ని 5% సింపుల్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేశారనుకుందాం. నెక్స్ట్ దాన్ని అదర్ పార్ట్ని 6%కి. మనకి రెండిటికి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో ఇచ్చేశారు, 140 రూపీస్ అంట. మనల్ని ఏం కనుక్కోమన్నారు ఇప్పుడు? ఈ 5%కి ఎంత ఇన్వెస్ట్ చేశారో కనుక్కోమన్నారు. హౌ మచ్ వాజ్ లెంట్ ఎట్ 5%. ఇప్పుడు మనం ఎక్స్ని కనిపెట్టాలి. మనకి తెలిసిన ఫార్ములా ప్రకారం వేసుకుందాం. పీటీఆర్ బై 100 సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. ఇలాగా దీని ఇంట్రెస్ట్ రెండు కలిపితే 140. సో ఇక్కడ మనకి తెలియదు కాబట్టి పి అంటే ఎక్స్. 1 ఇయర్కే కదా టైం, టీ 1, ఆర్ అంటే 500 ప్లస్ దీనికి ఎంత అవుతుంది? 2500 మైనస్ ఎక్స్ ఇంటూ 6 ఇంటూ 1/100. ఈ రెండు సింపుల్ ఇంట్రెస్ట్ని కలిపి 140. 5x/100 ప్లస్ 25 6 150. 6x/100 ఈజ్ ఈక్వల్ టు 140. ఈ 100 ఎల్సిఎం చేసి అటువైపుకి వెళ్తే 14, ఈ 2 zeros వస్తాయి. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎక్స్ వచ్చేస్తుంది, మైనస్ 15,000. 6x మైనస్ 5x. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1000. ఒకవేళ మన క్వశ్చన్లో 6%కి ఇన్వెస్ట్ చేసిన మనీ కనుక్కోమన్నారనుకోండి, ఇప్పుడు మనకి ఎక్స్ వచ్చేసింది. ఈ 2500లో నుంచి ఎక్స్ తీసేస్తే ఈ 6%కి ఎంత మనీ ఇన్వెస్ట్ చేశారన్నది వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ టు 815 rupees in 3 years and to 854 rupees in 4 years. Find the sum. ఇక్కడ అమౌంట్ ఇచ్చారు, మనం చూసుకోవాల్సింది 3 years మనం ఎంత ఇన్వెస్ట్ చేసామో తెలీదు. 3 yearsలో అది 815 రూపీస్ అయింది, 4 yearsలో 854 రూపీస్ అయింది. అయితే ఫస్ట్ సమ్ ఎంత మనం ఇన్వెస్ట్ చేసామనేది కనుక్కోవాలి. ఇప్పుడు మనం 3 yearsలో ఎంత అయింది? 815. 4 yearsలో 854. అంటే 1 yearలో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత పెరిగింది? ఇక్కడ ఈ ఇంట్రెస్ట్ ఎంత పెరిగింది? 854 మైనస్ 815, 39 రూపీస్ ఫర్ 1 year. 1 yearకి 39 రూపీస్ పెరిగింది అంటే 3 yearsకి ఎంత పెరిగి ఉంటుంది? సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years 39 into 3 27 117 రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్ 3 yearsకి. మనకి 3 yearsకి అమౌంట్ ఎంతో తెలుసు, 3 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతో తెలుసు. ప్రిన్సిపల్గా అనుకోవడం ఈజీ కదా. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. మనకి అమౌంట్ తెలుసు 815 రూపీస్, ప్రిన్సిపల్ తెలీదు. సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years 117 రూపీస్. సో ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 815 మైనస్ 117. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 698 రూపీస్. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ సమ్ ఆఫ్ 400 రూపీస్ అమౌంట్ 480 రూపీస్ ఇన్ 4 years. వాట్ విల్ ఇట్ అమౌంట్ టు ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2%. ఇక్కడ మనకి సమ్ ఇచ్చారు, అంటే ప్రిన్సిపల్ ఇచ్చారు 400, అమౌంట్ ఇచ్చారు 480,
టైం ఇచ్చారు 4 years. దీని నుంచి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. 480 మైనస్ 400 ఈజ్ ఈక్వల్ టు 80. సింపుల్ ఇంట్రెస్ట్ 80 వచ్చింది. మనకి టైం తెలుసు కానీ రేట్ తెలీదు. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR బై 100. 80 ఈజ్ ఈక్వల్ టు P ఎంత 400 ఇంటూ టైం 4 ఇంటూ R మనకి తెలియదు. సో 100, 2 zeros 2 zeros. R ఈజ్ ఈక్వల్ టు 80 బై 4 ఇంటూ 4, 80 బై 16. 16 ones are 16 5s. మనకి ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఇంకా క్వశ్చన్లో ఏమడిగారు, వాట్ విల్ ఇట్ అమౌంట్ టు ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% కానీ ఇంక్రీజ్ అయితే అమౌంట్ ఎంత అని అడిగారు. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 అని కనుక్కున్నాం, దానికి 2 ఇంక్రీజ్ చేయమన్నారు. సో R ఈజ్ ఈక్వల్ టు 5% ప్లస్ 2%, 7% అయింది. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమని, అంటే న్యూ సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి మనకి. PTR బై 100. P ఎంత 400 ఇంటూ T 4 years, R 7 బై 100. 2 zeros 2 zeros. 16 7s are 112. న్యూ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. కానీ మన అడిగింది అమౌంట్ అడిగారు. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత 400 ప్లస్ 112, 5 112 అమౌంట్ కనుక్కున్నాం.